ఎంతమంది రాజకీయ ప్రముఖుల ఫోన్లు ఇప్పటివరకు ట్యాప్ చేశారు, ఇంకా ఎంతమంది వ్యాపారవేత్తల్ని కంట్రోల్లోకి తీసుకుని వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశారనేది కూడా అర్థం కాని ప్రశ్నగానే మిగిలింది. ఈ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి పోలీసుల పాత్ర చాలా కీలకంగా కనిపిస్తుంది. మనతో పాటు మాజీ పోలీసు ఉన్నతాధికారి రెడ్డన్న గారు ఉన్నారు, మనం మాట్లాడదాం. ఒక వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయాలంటే ఏ సందర్భాల్లో అధికారికంగా ఎలాంటి వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేస్తారు, అదొకసారి చెప్పండి. దేశ భద్రతకు భంగం వాటిల్లే ఆతంకవాదులు, అటువంటి వాళ్ళు కానీ, లేదు రాష్ట్ర యొక్క భద్రతకి ముప్పు వాటిల్లుతుంది అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లను కట్టడి చేయడానికి, వాళ్ళు భారతదేశానికి భద్రతకు ఏ విధమైనటువంటి చర్యలు పాల్పడతారు, బాంబ్ బ్లాస్టింగ్ చేస్తారా అనే దాని మీద కనుక్కోవడానికి, ఇన్వెస్టిగేషన్ చేయడానికి, వాళ్ళని ఆపుదల చేయడానికి, వాళ్ళని అరెస్ట్ చేయడానికి మనం టెలిఫోన్ ట్యాపింగ్ని వాడతాం. అది చట్టబద్ధంగా అయితే మనం సెంట్రల్ హోమ్ సెక్రటరీ కానీ, స్టేట్ హోమ్ సెక్రటరీ వద్ద కానీ ఫలానా టెలిఫోన్ల నుంచి ఫలానా సమాచారం వస్తుందని చెప్పి వాళ్లకు రిటర్న్గా మనం పర్మిషన్ తీసుకొని తద్వారా మనం రికార్డింగ్ చేయవచ్చు. రికార్డింగ్ చేసి అదే రికార్డింగ్ అలాగే ఉంచాలి. సపోజ్ రేపు పొద్దునే దే మే షూ ఆల్సో ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా. అయితే చట్ట ప్రకారం ఈ ఆతంకవాదుల యొక్క దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందనుకో అనిపిస్తే వాళ్ళ ఫోన్లు మాత్రమే ట్యాప్ చేయగలం. ఇతర వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తే ఇది చట్టరీత్యా నేరం. దీనిపైన మనం షూ చేయొచ్చు, అరెస్ట్ చేయవచ్చు, ఎఫ్ఐఆర్లు కట్టవచ్చు. ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించడం అవుతుంది. ఆ విధంగా వాళ్ళు చట్ట పరిధిలోకి రాని వ్యవహారం చేశారు కాబట్టి ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం, బట్ ఐపీసీ ప్రకారం కూడా వాళ్ళని ఛార్జ్షీట్ అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ వేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు సామాన్యుడు కింది స్థాయిలో ఒక ఎస్ఐ కానీ సిఐ కానీ వీళ్ళ పరిధిలో న్యాయం జరగకపోతే ఉన్నతాధికారుల దృష్టికి వెళ్తారు. న్యాయం కోసం వాళ్ళని అడిగి, అంటే వాళ్ళ స్థాయిలో న్యాయం జరుగుతుందని భావిస్తారు. కానీ ఇక్కడ చూస్తే నేరుగా అడిషనల్ ఎస్పీ స్థాయి ఉన్నతాధికారులు ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీకేమనిపిస్తుంది ఇందులో? అంటే ఒక పోలీసు ఉన్నతాధికారి ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అవ్వాలంటే ఏ స్థాయిలో ఒత్తిళ్ళు ఉంటాయండి? ఏ స్థాయిలో వాళ్ళు లొంగి ఇలాంటి పరిస్థితులు దారితీయవచ్చు అంటారు? ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు అడిషనల్ ఎస్పీ స్థాయి వ్యక్తులే ఇటువంటి నేరానికి పాల్పడినారు అంటే ఇది డెఫినెట్గా చాలా పెద్ద స్థాయి. అంటే మేబీ సెక్రటరీ స్థాయి ఉండొచ్చు, మినిస్టర్ స్థాయి ఉండొచ్చు, సీఎం స్థాయి ఉండొచ్చు, చెప్పలేం. అంటే దీన్ని పూర్తిగా క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప ఎవరి ఆదేశాల కొరకు, ఎవరి ఆదేశాలతో ఈ విధంగా జరిగింది అనేది ఒకటి. దీనివల్ల ఎవరు లబ్ధి పొందుతారు? ఇప్పుడు ఊరికే రికార్డింగ్ చేయరు కదా. రికార్డింగ్ చేస్తున్నారంటే దానివల్ల ఏదో ఒక ప్రయోజనం ఆశించి చేస్తారు. అది ఎవరికి ప్రయోజనం ఉంటుంది అనేది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ఎవరి మౌలికమైనటువంటి ఆదేశాలతో ఇటువంటి పనికి పూనుకున్నారనేది పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కానీ మనం చెప్పలేము. సహజంగా విచారణ క్రమం చూసినప్పుడు రెడ్డన్న గారు ఎలా ఉంటుంది? ఒక వారం పాటు విచారణ తీసుకుంటే ముందు ఏ అంశాలు పరిగణలోకి తీసుకుని నిందితుడి నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తారు? ఆ తర్వాత ఎలా ఉంటుంది సార్ ఇలాంటి కేసు? ముఖ్యంగా ఇప్పుడు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఈయన ఏ సందర్భాల్లో ఎక్కడెక్కడ ఏమేమి తప్పులు చేశాడు, ఎవరిని కలిశాడు. సపోజ్ నా డ్యూటీ సాయంత్రం 6 గంటలకు అయిపోయింది అనుకో, రాత్రి 12 గంటల వరకు నాకేం పని, ఎందుకు ఉన్నావు అని అడుగుతారు. అదే కాదు, మీరు ఆ సందర్భంలో అక్కడ ఎందుకు ఉన్నారు, ఈ మెసేజ్ ఎందుకు పంపించారు, మీరు ఐ హ్యావ్ డన్ అంటారు. ఒక్కోసారి మీరు క్రూడ్ లాంగ్వేజ్ ఎవరికి అర్థం కాకూడదంటే ఐ హ్యావ్ రికార్డెడ్ అంటారు, ఐ హ్యావ్ డన్ అంటారు. వాట్ యూ హ్యావ్ డన్? ఆ రోజు మెసేజ్ పెట్టావు, ఏం చేసావు, ఎవరికి ఈ మెసేజ్ పంపించావు, ఎందుకు ఈయనకే ఈ మెసేజ్ పంపించావు, ఆయన నిన్ను రికార్డింగ్ చేయమని ఏదైనా చేయమని చెప్పాడా, ఏం చేయమని చెప్పాడు. ఈ విధంగా వారు ఎవరైతే ఈ నేరం చేశారు అనిపించుకునే వాళ్ళు, నేరం చేసిన వ్యక్తులు ఎవరైతే ఈ రికార్డింగ్ చేసిన వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళు ఏదో ఒక సందర్భంలో పని ఒత్తిడి వల్ల, లేకపోతే అవతల వ్యక్తి యొక్క ఒత్తిడి వల్ల చాలా సందర్భాల్లో రికార్డింగ్ చేసి పంపించుంటాడు. సో అటువంటివన్నీ కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో డెఫినెట్గా బయటపడతాయి. మీరు ఎంత డిలీట్ చేసినా రిట్రీవ్ చేసుకోవచ్చు, కొన్ని రిట్రీవ్ అవుతాయి. కాబట్టి మీరు హార్డ్ డిస్క్, ఇంకొకటి ఇప్పుడు మీరు ఇన్ని హార్డ్ డిస్కులు ఎక్కడో మూసినలోనో ఇక్కడో అక్కడో పడేశారు అంటున్నారు కదా. అయితే ఇప్పుడు కొన్ని హార్డ్ డిస్కులు ఉంటాయి. ఇవి ఎవరు కొన్నారు, ఎందుకు కొన్నారు,
ముందువి ఎందుకు పడేశారు, అది చాలు కదా. టు ప్రూవ్ ముందు హార్డ్ డిస్కులు దానికి సంబంధించినటువంటి మెసేజ్లు కొన్ని ఉంటాయి. ఫలానా డేట్లో ఫలానా సందర్భంలో మీరు అక్కడ ఉన్నారు, ఎందుకు ఉన్నారు. సో మీరు ఈ హార్డ్ డిస్కుల్ని ఎవరు కొన్నారు. అదే కాకుండా ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్ కొన్ని లక్షలు పెట్టి ఇతర దేశాల నుంచి తెప్పించారు కదా, మీరు అఫిషియల్గా తెప్పించారా, అన్అఫిషియల్గా తెప్పిస్తే ఎవరికి డబ్బు పే చేశారు, ఏ విధంగా వాళ్ళకి డబ్బు పంపించారు, మీరు డబ్బు పంపించాలంటే పంపించిన విధానం ఏమిటి, చెక్కు రూపకంగా పంపించేది కాదు, ఇప్పుడు హవాలాలో పంపించుంటారు, ఎవరు ఈ హవాలా చేసిన వ్యక్తి, అతన్ని పట్టుకుంటారు కదా, వదలరు కదా. అతను పట్టుకుంటే అతను చెప్తాడు ఫలానప్పుడు ఇంత పంపించారు సార్. ఈవెందో వాడు ఒప్పుకోకపోయినా జరిగిన విషయాలు ముందు పెడితే డెఫినెట్గా ఈ హ్యాస్ టు సే ఎస్. ఆ తర్వాత అక్కడ కంపెనీ నుంచి అంతెందుకు, ఇప్పుడు మీరు కొత్త సాఫ్ట్వేర్ కాకుండా హార్డ్ డిస్కులు కొన్నారు, ఎవరి దగ్గర కొన్నారు, ఉంటాయి బిల్లులు, ఫలానా దగ్గర కొన్నారు. ఆ కంపెనీ వాళ్ళు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కంపెనీకి రాస్తే చెప్తారు ఎప్పుడు ఎవరికి అలాట్ అయిందని. ఆ అలాట్ అయిన వ్యక్తిని ఏమయ్యా, 1 కాదు 2 కాదు 45 50 హార్డ్ డిస్కులు కొన్నారు, ఎక్కడి నుంచి వచ్చాయి, మీరే సప్లై చేశారంటే అవును సార్ ఫలానా రామయ్యో కృష్ణయ్యో మా దగ్గరకు వచ్చాడు, డబ్బులు డిస్కౌంట్ ఇచ్చాం, బిల్ ఇచ్చాం ఫలానా రోజు. వీలైతే అతని దగ్గరే కాబట్టి 2-3 నెలలే కాబట్టి అయింది. వాళ్ళ దగ్గర ఎక్కడైనా సీసీ కెమెరాలు ఉంటే ఆ ఫుటేజ్లు, అదేవిధంగా ఈయన పోయిన దారి ఫుటేజ్లు, వచ్చిన దారి ఫుటేజ్లు ఇవన్నీ కలెక్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఆ ఎవిడెన్స్ అంతా కూడా పెడతారు, వై హీ హ్యాస్ గాన్ దేర్. మళ్ళీ ఆ తెచ్చినవి ఆయన ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, కొన్ని ఇప్పుడు కట్టర్తో కట్ చేసినవి ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, కెమెరాలు ఆఫ్ చేసి ఉంటారు, ఎందుకు ఆ టైంలో కెమెరాలు ఆఫ్ చేసినావు ఉంటాయి కదా. ఈయన చెడ్డ పని చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అతి జాగ్రత్తల వల్ల ఏమైపోతుందంటే కొన్ని క్లూస్ వదిలిపెడతారు. సో ఆ విధంగా అతను వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే కొన్ని నిజాలు అన్నీ కాకపోయినా కొన్ని నిజాలు. ఇంకో సందర్భం ఏమంటే ఈ తొందరపాటు చర్య వల్ల, దుందుడికి చర్య వల్ల నేరం చేసే ప్రతి వ్యక్తి కూడా ఆ నేరంలో తొందరపాటు చర్యల్లో కొన్నిసార్లు ఒమిషన్స్ ఉంటాయి. ఆ ఒమిషన్స్ పట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తే నేరాన్ని ఒప్పించవచ్చు. సో ఆ విధంగా నేరస్తులు ఎంతటి వాళ్ళైనా, ఎంత తెలివిమంతులైనా డెఫినెట్గా ఏదో ఒక సందర్భంలో చేసిన చిన్న మిస్టేక్స్ని గుర్తించి ఇన్వెస్టిగేషన్ చేయగలిగితే దీంట్లో లింక్స్ని జాయిన్ చేయవచ్చు. ఆ విధంగా వాళ్ళపైన నేరాన్ని రుజువు చేయడానికి తగినటువంటి ఆధారాలను సేకరించవచ్చు. ఇంత జరుగుతుంటే అంటే ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు కానీ వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే పైన డీజీపీ గారి మానిటరింగ్ కానీ ఉన్నత స్థాయి అధికారులు మానిటరింగ్ కానీ లేకుండానే ఇదంతా జరిగి ఉంటుందని మీకు అనిపిస్తుందా? ఎందుకంటే సిస్టమ్ అంతా కూడా ఇక్కడ జరుగుతున్నప్పుడు, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అనేది జరుగుతున్నప్పుడు పైన ఉన్న ఉన్నతాధికారులు అంతా సైలెంట్ అయిపోయి ఉన్నట్టు అనిపిస్తుందా మీకు? తెలిసి కూడా ఎందువల్ల అలా జరిగి ఉండొచ్చు అంటారు అక్కడ సందర్భాలు చూస్తుంటే? కొన్ని సందర్భాల్లో బైపాస్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు అక్కడ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి నా వ్యక్తి అనుకో, నా చేత ప్రేరేపించబడినవాడో, నా చేత అపాయింట్మెంట్ చేసినవాడో ఉంటాడు. సో అట్లాంటి వ్యక్తి అయితే అతనికంటే పెద్దవాడికి చెప్పాల్సిన అవసరం లే. సో డైరెక్ట్గా, ఎందుకంటే హీ కెన్ డూ దట్. ఇప్పుడు సపోజ్ ఒక ఐజీ ర్యాంక్ అధికారే అనుకుందాం, అతను డైరెక్ట్గా ఒక డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ డీజీ, డైరెక్ట్గా ఈ ఎవరైతే ఉన్నారో లాభపడే వ్యక్తి ఉన్నారో ఆయన డైరెక్ట్గా ఆయనకి చెప్పచ్చు. సో ఇతను చెప్తాడు, సార్ ఫలానా పొలిటికల్ లీడరో ఫలానా మినిస్టరో నాకు చెప్పారు అని. అది ఎందుకు చెప్పాలి అనుకుంటే చెప్పకుండా కూడా పోయి ఉండొచ్చు. లేదు అంటే ఏమయ్యా మీ ఐజీకి చెప్పు, కొన్ని పర్సనల్ వ్యవహారాలు ఉన్నాయి చేయమని చెప్పు అని. సార్ చెప్తున్నాడు ఏదో చేయవయా అని అంటారు. అంతేగాని డీటెయిల్డ్గా ఫలానా విషయం చేయు అని చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో అదే కాకుండా డైరెక్ట్గా ఈ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో అతని పొలిటికల్ లీడర్స్ అపాయింట్మెంట్ పొందినవాడో లేకపోతే ఇంకా సన్నిహితమో స్నేహితమో బంధువర్గమో ఏదో ఉంటే ఇది మిగతా ఆఫీసర్లకు తెలిసే అవకాశం చాలా చాలా తక్కువ ఉంటుంది. సహజంగా జనరల్గా ఒక డౌట్, పోలీసులు అయితే సామాన్యుడు ఎవరైనా తప్పు చేసి అది కరుడు కట్టిన నేరస్తుడు అయితే నిజాలు రాబడడం కోసం 3rd డిగ్రీ ఇస్తారని ఉంది. మరి ఇప్పుడు ప్రణీత్ రావు కేసులు అంటే ఈ నిందితులు కూడా అదే తరహాలో నిజాలు బయటికి తీస్తారా? ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఎందుకంటే వాళ్ళని కన్ఫ్రంట్ చేస్తారు. కన్ఫ్రంట్ చేస్తే డెఫినెట్గా ఒప్పుకుంటారు చాలా వరకు. ఎందుకంటే 3rd డిగ్రీ ఉపయోగించరు. ఎందుకంటే లేమ్యాన్ విల్ డూ దట్. సరైన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, సరైన ఆఫీసరు, అవగాహన, ఇన్వెస్టిగేషన్ అంటే తెలిసినవాడు, అవగాహన ఉన్నవాళ్ళు కొట్టి తిట్టాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఓపిక ఉండాలి.
ఆ నేరాన్ని గురించి, చేసిన నేరాన్ని గురించి పూర్తి నాలెడ్జ్ ఉండాలి. ఇవి రెండు ఉంటే చాలు, డెఫినెట్గా నేరగాడు ఒప్పుకోవడానికి అవి రెండు చాలు. పోలీస్ వ్యవస్థలో ఎవరో ఒక అధికారి అవినీతి చేశాడంటే అది అక్కడ వరకు పరిమితం అవుతుంది. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఉన్నతాధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే ఇటు ప్రజలకు భద్రత కల్పించాల్సిన పొజిషన్లో ఉండి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వానికి అక్కడ చెప్పిన నాయకులు చెప్పినట్టుగా వింటూ పోతే, రాబోయే ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం సంబంధించిన ఉన్నతాధికారులుగానే ఆ నాయకులు చెప్పినట్టుగా పోతే ఇంకా ఎక్కడ న్యాయం ఉన్నట్టు, ఎక్కడ వ్యవస్థలు సరిగా పనిచేస్తున్నట్టు? సహజంగా ఐపీఎస్ అంటే వాళ్ళు ఒకవేళ నాయకులు చెప్పినా కానీ తిరస్కరించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, చెప్పొచ్చు. కానీ వాళ్ళు కూడా లొంగిపోతూ ఉంటే ఇటు పాలకులకి ఇంకా సామాన్యుడు న్యాయం జరుగుతుందని ఏ నమ్మకంతో వెళ్ళాలంటారు ఈరోజు ఉన్నతాధికారుల దగ్గరికి? ఇప్పుడు పోను సమాజంలో ఎథిక్స్, మారల్స్ కొరబడిపోతున్నాయి, క్షీణించిపోతున్నాయి. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు అన్నిటికీ అతీతం ఏం కాదు. ఇప్పుడు ప్రపంచంలో వదిలేస్తే దేశంలో ఎంతమంది నేరగాళ్ళు ఉన్నారో, ఎంతమంది చీటర్స్ ఉన్నారో, ఎంతమంది ఎథిక్స్ని, మారల్స్ని ఫాలో కాకుండా ఉండేవాళ్ళు ఉన్నారో, అదేవిధంగా వాళ్ళంతా సమాజంలో నుంచి, పోలీసులు కూడా సమాజంలో నుంచి వచ్చిన వాళ్ళే కదా. డెఫినెట్గా ఈ వ్యవహారం ఎంత పోలీస్ డిపార్ట్మెంట్ అంటే కొంత ఏమవుతుందంటే, మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు అరే మనం ఈ తప్పు చేయకూడదు, మనమే ఇటువంటి వాళ్ళని శిక్షించాలి అనేటువంటి కాన్షియస్నెస్ కొంత ఉంటుంది. ఉంటే అబ్బా అని ఈ ఒత్తిడి తట్టుకోలేక కొంతలో కొంత అయినా చేస్తారు. సో కాబట్టి అంత కాకపోయినా అంటే సమాజంలో ఉన్నటువంటి ఎథిక్స్, మారల్స్ కొరబడిపోయినంతగా లేకపోయినా కొంతవరకైనా ఇది సమాజంలో ఉండేటువంటి చెడు పోలీస్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, అడ్వకేట్స్లో కానివ్వండి, జ్యుడిషియరీలో కానీ ఉండి తీరుతుంది. ఎందుకంటే వీళ్ళంతా సమాజం నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి సమాజంలో జరిగేదానికి మేము అతీతులము అని చెప్పడం అది దుర్లభం, ఆ విధంగా జరగదు కూడా. సో దీన్ని భద్రత కోసం వినియోగించండి. చట్టం ఉంది, చట్ట పరిధిలో వినియోగిస్తే డెఫినెట్గా ఇది అందరికీ హితవు, మేలు జరుగుతుంది. ఎప్పుడైనా ఇటువంటి వ్యవహారం జరిగినప్పుడు ఎప్పుడు 24 గంటలు మీరు ఉండరు. రేపు ఏం జరుగుతుందో మీకు తెలియదు, నాకు తెలియదు. కాబట్టి రేపుటి కాకుండా ఎల్లకాలం నేనే బ్రహ్మగా ఉంటాను, నేనే ఉంటాను అంటే అది జరగని పని. ఎందుకంటే ఇది కాలచక్రం. ఇవాళ మీరు ఉండొచ్చు, రేపు ఇంకోటి ఉండొచ్చు. కాబట్టి దీన్ని గుర్తెరగాలి. ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఇంకా రాబోయే ప్రభుత్వాలు కానీ ఇటువంటి తప్పులు, నేరాలు చేయకముందు ఇదొక గుణపాఠంగా చూసుకోవాలి. అయితే ఈ కేసులో చూడాలి ఏం జరిగింది, ఎందువల్ల ఆ నేతలు ఎవరు ఆదేశాలు ఇస్తే ఈ ఉన్నతాధికారులు కానీ వీళ్ళంతా కూడా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారనేది కూడా ముందు విచారణలో తేలనుంది. మొత్తానికైతే ఒకవేళ ఆధారాలు లేకపోయినా కానీ ఈ కేసుని ఛేదించవచ్చు. త్వరలో ఈ కేసులో కొత్త కోణాలు బయటకు వస్తాయని చెప్పి అంటున్న శేష్ ఏబీపీ దేశం, హైదరాబాద్.